హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదైతే మా ఫేర్వెల్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ మాది కాదు, మేము మా సీనియర్కి ఇస్తున్నాము ఫేర్వెల్. ఆ రోజు నైట్ అయితే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ముగ్గు అయితే వేశారు. మా డిపార్ట్మెంట్ నేమ్ మొత్తం అంతా రాసి ఆ రోజు 10:30 అలా లేట్ అయిపోయింది. ఆ తర్వాత అయితే మేము అందరము రెడీ అయిపోయి మార్నింగే ఫేర్వెల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేమే లేట్గా వెళ్ళాము, 10కి అలాగా. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. నైట్ అయితే నార్మల్గా ఒక చిన్న వీడియో తీసాం, మార్నింగ్ తీయొచ్చని. ఆ నైట్ తుపర్లా వచ్చి ముగ్గంతా కొంచెం చెరిగిపోయినట్టు అనిపించింది మార్నింగ్కి. వీడియో తీయడానికి అయితే అస్సలు అవ్వలేదు. రెడీ అయ్యి ఫాస్ట్గా అయితే మేము వికాస్ భవన్కి రీచ్ అయిపోయాము. రీచ్ అవ్వగానే డెకరేషన్ ఇదంతా చూసి నా మైండ్ పోయింది. చాలా అంటే చాలా బాగా చేయించారు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఆర్గనైజ్ చేశారు డెకరేషన్ ఇవన్నీ. మార్నింగ్ సెక్షన్ అంతా మేడం స్పీచ్లు, ఇంకా ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం ఇదే సరిపోయింది. డ్యాన్సులు కూడా మార్నింగ్ సెక్షనే అయిపోయింది. సీనియర్ అక్క వాళ్ళు అయితే మ్యామ్స్కి శారీస్ గిఫ్ట్ ఇచ్చారు అండ్ సన్మానం కూడా చేశారు. నేను అప్పటి లేను, కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళాను. ఈలోపు ఇదంతా అయిపోయింది. సో వాళ్ళైతే ర్యాంప్ వాక్ చేశారు. కొన్ని వీడియో క్లిప్స్ని అయితే నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ప్రతిదీ తీయలేదు, కొన్ని తీశాను నేను. అందుకే వీడియో అంత లెంత్ ఏం లేదు, జస్ట్ 5 minutes మాత్రమే ఉంది. వీళ్ళైతే మా పిహెచ్డి స్కాలర్స్ అనమాట. సో వాళ్ళు కూడా ర్యాంప్ వాక్ చేశారు, పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మేము షాక్ అయ్యాం. యాక్చువల్లీ మాకు తెలీదు స్కాలర్స్ పర్ఫార్మెన్స్ ఉందని. సీనియర్స్ కూడా చాలా బాగా చేశారు. 2 పర్ఫార్మెన్సెస్ చేశారు సీనియర్స్. నేను పర్ఫార్మెన్సెస్కి అయితే అక్కడే ఉన్నాను. వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది, నేను చూశాను. ఇంకా మా వాళ్ళు కూడా ఒక 3 పర్ఫార్మెన్సెస్ ఎన్నో చేశారు. మా వాళ్ళు కూడా ఎరగదీశారు. చాలా నచ్చింది నాకు. ఎలా అయితేనే ఫేర్వెల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మార్నింగ్ సెక్షన్ అంతా పర్ఫెక్ట్గా జరిగింది. మార్నింగ్ రాగానే వాళ్ళకి స్నాక్స్ లాగా ఒక కార్న్ సమోసా 2, ఇంకో మ్యాంగో జ్యూస్ అయితే ఇచ్చాము. నేను ఆ వీడియో క్లిప్ని తీయలేదు. యాక్చువల్లీ సర్వ్ చేసేది మేమే కాబట్టి కొంచెం వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు. కానీ ప్రతి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని నేనైతే బిట్స్ని ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియోలో. అరిచి కొంచెం నా వాయిస్ అంతా పోయింది, వాయిస్ సరిగ్గా రావట్లేదు, ఏమనుకోవద్దు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వర్క్స్ని చాలా బాగా ఎంగేజ్ చేసుకుని అందరూ పార్టిసిపేట్ చేశాడు. ప్రతి వర్క్ని డివైడ్ చేసుకున్నారు. మేమంతా టీమ్గా కలిసి చేసాం కాబట్టి ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది అని అనుకుంటున్నాము. సీనియర్ అక్క వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాము అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పర్సనల్గా అందరికీ మెసేజెస్ కూడా చేశారు. మా ఫ్రెండ్స్ పర్ఫార్మెన్సెస్ని కొంచెం ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే మా వాళ్ళు వేస్తున్నారంటే నేను ముందుకెళ్ళి వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ప్రతి ఒక్కరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. నాకు చాలా బాగా నచ్చినాయి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్నీ. సో నేనైతే ఒక అక్క పెట్టిన మెసేజ్ని అయితే ఇప్పుడు చదువుతాను. ఐఎమ్ సో గ్లాడ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ ప్లానింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అండ్ మేకింగ్ అస్ ఫీల్ స్పెషల్ అండ్ హ్యాపీ. ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ వెరీ స్పెషల్. ఐ విష్ యూ all good luck for your future and may you all have a wonderful life with no worries. Once again, thanks all my beautiful roses and all my boys. Thank you so much akka for coming and making the event successful. ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ అయితే తినేసాక సీనియర్ అక్క వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ని అయితే మేము ఇచ్చామన్నమాట. ఏవి వేస్తున్నప్పుడు వాళ్ళ 2 years వాళ్ళు చేసిన క్రేజీ థింగ్స్ అన్నిటినీ చిన్న పిక్చర్స్గా వాళ్ళకి తెలియకుండా కలెక్ట్ చేసి అలా మేము డెకరేట్ చేసామన్నమాట. సీనియర్ అక్క వాళ్ళు అయితే నిజంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. వాళ్ళకి యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది సర్ప్రైజ్. మాకు కూడా అదే కావాలి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అయితే అందరం కూర్చుని ఒక సాంగ్ అయితే పాడాము. ఆ తర్వాత ఏవి కూడా వేసాము. ఆ తర్వాత కొన్ని మేము వాళ్ళు చేసిన క్రేజీ థింగ్స్ అన్నిటిని చిన్న వీడియోస్కి అయితే డివైడ్ చేసి మొత్తం వీడియోస్ అన్నిటిని వాళ్ళ ముందు ఏవిగా రిప్రజెంట్ చేసామన్నమాట. నేను కొన్నిటిని క్యాప్చర్ చేశాను. వాళ్ళకైతే వాళ్ళ మొత్తం అందరూ క్లాస్ ఉన్న ఒక పిక్ కూడా ఎన్వలప్లో పెట్టి ఇచ్చాము పెద్దది. ఏవి వీడియోస్ కూడా
మేము కొన్ని ఏవీలో యాడ్ చేసే వీడియోస్ అయితే కొన్ని మేము క్యాంటీన్లో మెస్లో సీనియర్ అక్క వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేసాము. మళ్ళీ మా జూనియర్స్ అంతా కలిసి ఫ్లాష్ ఆన్ చేసుకుని కూడా ఒక సాంగ్ అయితే పాడాము. ఆ తర్వాత ఏవి వీడియోస్ అన్నీ రిప్రజెంట్ చేసాము. అది అయిపోయాక మళ్ళీ మేము డీజే దగ్గరికి వెళ్ళాము వికాస్ భవన్కి. సో ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా డీజే అయితే స్టార్ట్ అయ్యింది. అందరూ డ్యాన్స్లు వేశారు. మేము కూడా డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసాము, కింద వేసాము. డీజే ఫినిష్ అవ్వడానికి 6:30 అలా అయింది. మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఇంకా మేమైతే హాస్టల్కి రిటర్న్ అయిపోయేసరికి 6:40 6:50 అయింది. అంతే గైస్ ఈ వీడియో.